రామంపేట మున్సిపల్ పరిధిలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడల నుంచి బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. రామంపేట మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో నివాసం ఉండే వృద్ధురాలు మహిళ మెడల నుంచి గుర్తు తెలియని దుండగుడు ఈ నెల 12వ తేదీన బంగారు గొలుసు చోరీకి పాల్పడ్డాడు. పోస్టాఫీస్ నుంచి వచ్చామని ఆ మహిళను నమ్మించి దొంగ మహిళ మెడలోని 4 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామంపేట సీఐ వెంకటరాజగౌడ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రామంపేట పట్టణానికి చెందిన శివకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయాన్ని యువకుడు ఒప్పుకోవడంతో అతనిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ వెంకటరాజగౌడ్ తెలిపారు. ఈ నెల 12వ తారీఖు రోజు అర్ధరాత్రి సమయంలో మాకు కంప్లైంట్ వచ్చింది. చంద్రపు మల్లారెడ్డి అని ఫిర్యాదుదారు వచ్చి 12వ తారీఖు రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మ అయినటువంటి చంద్రపు అనసూయను బెదిరించి పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చినాము అని చెప్పేసి ఒక పేపర్ చూపిస్తూ ఆమె నేను మా ఇంట్లో వాళ్ళని పిలుస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంటే ఆమెను బెదిరించి ఆమె మెడలోంచి 4 తులాల గొలుసు పుస్తలతాడు గొలుసు లాక్కొని పారిపోయాడు గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పేసి కాంప్లైంట్ ఇస్తూ ఇచ్చిన తర్వాత వాళ్ళ భార్యని ఎంక్వైరీ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పలానా శివకృష్ణ దుమ్మాట శివకృష్ణ మీద అనుమానం ఉందని చెప్పడం జరిగింది. దాంతో పూర్తిగా మేము ఎంక్వైరీ చేసి శివకృష్ణను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అతనే నేరం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. ఒప్పుకొని అతను వాళ్ళ కొత్తగా కడుతున్న ఇంట్లో అది దాచిపెట్టినట్టుగా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి అది సీజ్ చేసి తీసుకొని ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కేసులు అయితే ఏం లేవు ఇప్పటివరకు. ఇదే ఫస్ట్ కేసు.